ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం ఇంటి దగ్గర బాంబు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే కాగా, ఇందులో బాంబు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది సినిమా షూటింగ్ల కోసం వాడే డమ్మీ బాంబుగా నిర్ధారించిన అధికారులు అది అక్కడకు ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. శ్రీకృష్ణనగర్కు చెందిన చేపల వ్యాపారి టిల్లు అనే వ్యక్తి ఈ బ్యాగ్ అక్కడ వేసినట్లు గుర్తించారు. సినీ పరిశ్రమలో పరిచయం ఉన్న ఓ వ్యక్తి బైక్ తీసుకొని జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ప్రయాణించే మార్గంలో మూత్ర విసర్జన చేశాడు టిల్లు. ఆ తర్వాత తన జేబులో ఉన్న కొన్ని కాగితాలను బైక్లో పెడుతుండగా బాంబు లాంటి వస్తువు కనిపించింది. దీంతో కంగారు పడ్డ టిల్లు దాన్ని తీసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం గమనించిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించగా అప్రమత్తమయ్యారు. ఇక సినీ ఫుటేజ్ ఆధారంగా బండి నంబర్ను గుర్తించి టిల్లుతో పాటు తన స్నేహితులను అదుపులోకి